రాజకీయ కురువృద్ధుడు బీజేపీ పెద్ద లీడరు అద్వానీ సార్కు మన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చింది సెంట్రల్ సర్కారు. ప్రధాని మోడీ సార్ సోషల్ మీడియాలో ముచ్చట పెట్టిండు. అద్వానీజీకి భారతరత్న ఇస్తున్న ముచ్చట మీతో పంచుకుంటున్నందుకు నాకు మస్తు ఖుషి అవుతున్నది. ఆయనకు నేను శుభాకాంక్షలు చెప్పినా అని మురుసుకుంటా చెప్పుకొచ్చిండు. ఇప్పుడున్న రాజనీతిజ్ఞులల్లా అద్వానీ ఒకరు. మన దేశం ఇంత డెవలప్ అయితందుకు ఆయన చేసిన సేవలు కృషి ఎన్నటికీ ఎవ్వరు మర్చిపోలేని. దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా కూడా పనిచేసి మస్తు పనితనం చూయించిండు ఆయన అని ప్రధాని మోడీ సార్ అద్వానీ సార్ను కీర్తిచ్చిండు. ఆయనతో మాట్లాడేతందుకు, ఆయనకెళ్ళి ఎన్నో నేర్చుకునేందుకు నాకు లెక్కలేనన్న అవకాశాలు వచ్చుడు నా అదృష్టంగా ఫీల్ అవుతా అని ట్విట్టర్లో రాసుకొచ్చిన మోడీ సార్ అద్వానీతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసిండు. ఇక అద్వానికి భారతరత్న పురస్కారం ఇచ్చున్న పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే మొన్నటిదాకా మోడీ సార్ అద్వానీ సార్ను దూరం కొట్టిండు, గురువునే గుండెల మీద దండిండని చాలా మందే అంటుండే. ఎవరైతే అయోధ్య రామ మందిరం కోసం కష్టపడ్డాడో ఆయననే రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు విలువరా అని కూడా మండిపడ్డారు. కానీ బీజేపీలేమో ఆయన 90 ఏళ్లు మీద పడ్డ పెద్ద మనిషి, చలికి తట్టుకోలేరు, పానం మంచి లేదు, గందుకే రాలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయితట్టు సీదా భారతరత్న ఇచ్చి అందరు నోళ్లు మూయించిన మోడీ సార్ అని దేశ రాజకీయాలను పాలయ్యేటోళ్ళు కొందరు చెప్పుకొస్తున్నారు.